అనగనగా ఒక గ్రామంలో రమణయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి రవి అనే ఒక కుమారుడు ఉండేవాడు. అతన్ని అల్లారు ముద్దుగా పెంచుతూ, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. రమణయ్యకు, రాధమ్మకు గ్రామంలో చాలా మంచి పేరుండేది. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ పొలం పనులకు వెళ్ళేవారు. వారి కుమారుడు రవి తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్ళేవాడు. పాఠశాలలో తన తోటి విద్యార్థుల కంటే ఎంతో తెలివిగా, చలాకీగా ఉంటూ చదువులో ముందుండేవాడు. అతని తెలివికి ఉపాధ్యాయులు కూడా మెచ్చుకునేవారు. రవి తెలివితేటలకి తనను చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు. అలా కొంతకాలం తర్వాత రవి పెరిగి పెద్దవాడవుతాడు. పై చదువులకి నగరానికి వెళ్తానని తన తల్లిదండ్రులతో చెప్తాడు. ఆ మాట విని వారు కొంచెం బాధపడ్డా తమ కుమారుని భవిష్యత్తు బాగుండాలని ఒప్పుకుంటారు. రవి పై చదువులు పూర్తి చేసి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాడు. వారి గురించి అసలు ఆలోచించేవాడు కాదు. బాగా సంపాదించడం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. రవికి కొంతమంది చెడ్డవాళ్ళతో స్నేహం ఏర్పడింది. ఆఫీస్ పని పూర్తయిపోయిన తర్వాత వాళ్ళతో తిరగడానికి ఇష్టపడేవాడు, కానీ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నను చూసొద్దామని మాత్రం ఆలోచించేవాడు కాదు. రాధమ్మ, రమణయ్య కూడా కష్టపడి చేలో పనిచేయడం వల్ల పంట దిగుబడి కూడా బాగానే వచ్చేది. ఎంత లాభం వచ్చినా వారికి మనసులో సంతోషం ఉండేది కాదు. ఏదో వెలితి, తమ కొడుకు తమను పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఒక్కసారైనా తమను చూడడానికి రావడం లేదని ఎంతో బాధపడేవారు. తమ కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అని ఎంతో దిగులు పడేవారు. ఒకరోజు రవి ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో తన చిన్ననాటి స్నేహితుడు బాలు కలిశాడు. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మాటల సందర్భంలో బాలు ఇలా అన్నాడు: నేను వారానికి ఒకసారి వెళ్ళి నా కుటుంబంతో గడిపి సంతోషంగా వస్తాను అని. ఆ మాటలు విన్న రవికి మనసులో ఆలోచన మొదలైంది. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా తన ఇంటి గురించి ఆలోచించసాగాడు. తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి తను ఎంత పెద్ద తప్పు చేశాడో పశ్చాత్తాపం పడ్డాడు. మరుసటి రోజే రవి తన ఇంటికి బయలుదేరాడు. తన తల్లిదండ్రులతో కలిసి చాలా సరదాగా, సంతోషంగా గడిపాడు. జరిగిన తప్పుకు తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. వారు కూడా కొడుకును క్షమించి జరిగిందేదో జరిగిపోయింది, కుటుంబం విలువ తెలుసుకొని ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పారు. తిరుగు ప్రయాణంలో రవికి ఇష్టమైన తినుబండారాలు చేసి వాళ్ళమ్మ పంపింది. రవి కూడా అప్పటి నుండి వారానికి ఒకసారి ఇంటికి వస్తూ తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి భోజనం చేసి వాళ్ళని సంతోషపెట్టి తిరిగి వెళ్ళేవాడు. ఈ కథలోని నీతి: ఎంత సంపాదించినా, ఎంత బిజీగా ఉన్నా తల్లిదండ్రులను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని సంతోషపెట్టి వారితో గడిపినప్పుడే జీవితానికి అసలైన అర్థం.